అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివ అనూపియల్ల, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, మెడికల్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇవాళ మనము అడిక్షన్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ అడిక్షన్ డిజార్డర్స్ అంటే ఏంటి? సో వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి? సో అడిక్షన్ డిజార్డర్స్ అంటే ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, లేకపోతే క్యానబిస్ అంటే గంజాయి కానీ, లేకపోతే వేరే రకాల పదార్థాలు, మత్తు పదార్థాలు అంటే ఓపియాయిడ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదే కాకుండా గ్యాంబ్లింగ్ అడిక్షన్, లేకపోతే ఇంటర్నెట్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, లేకపోతే మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది మనం చూస్తుంటాం. సో ఆల్కహాల్ వల్ల చాలా వరకు వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా మానసిక సమస్యలు అంటే ఎక్కువగా కోపపడ్డము, లేకపోతే నిద్ర లేకపోవడము, ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడము, ఎక్కువ అనుమానాలు ఉండడము, కుటుంబ సభ్యుల మీద, లేకపోతే భార్య మీద, లేకపోతే ఇట్లా భర్త మీద, ఇట్లా అనుమానాలు అనేవి చూస్తుంటాం. సో ఇదంతా ఆల్కహాల్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇదే కాదు, ఇంకా వేరే క్యాన్సర్ కండిషన్స్, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ రావడము, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ రావడం అనేది మనం చూస్తుంటాం. ఇదే కాకుండా తీవ్రంగా ఉంటే మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అంత తీవ్రంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆల్కహాల్ అనేది చాలా పెద్ద తీవ్రత కలిగించే సమస్య అన్నమాట. సో ఈ అడిక్షన్ నుంచి తొందరగా కోలుకోవాలంటే టైంకి సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే వాళ్ళలో డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు. కరెక్ట్ టైంకి మెడిసిన్స్ ఇచ్చి, అదే కాకుండా యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ మందు జోలికి వెళ్ళకుండా ఆ క్రేవింగ్, ఆ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ని తగ్గించడానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే కాకుండా సిగరెట్ స్మోకింగ్. సో సిగరెట్స్ వల్ల వచ్చే అనర్థాలు చాలా ఎక్కువ. లంగ్ క్యాన్సర్స్ రావడము, హార్ట్ అటాక్స్ రావడము, ఇంకా కిడ్నీ, లివర్, అన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఎంత తొందరగా మనము దూరం చేయగలిగితే అంత మంచిది. దీనికి కూడా మెడిసిన్స్ ఉంటాయి సిగరెట్స్ ఆపడానికి. నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కానీ, లేకపోతే టాబ్లెట్స్ రూపంలో కానీ మనము ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది స్టాప్ చేయగలచ్చు. సో ఇదే కాకుండా ఈ మధ్య మనం చూసినట్లయితే క్యానబిస్ అంటే గంజాయి ఎక్కువగా తీసుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య తీసుకుంటున్నారు. పబ్స్ కానీ, పార్టీస్లో కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఈ గంజాయి అనేది చాలా కామన్గా దొరుకుతుంది. సో ఇవన్నీ అరికట్టాలంటే మనము కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేసి, ఇది కొంతమంది ఏంటంటే ఇది ఎట్లుంటుందో కొంచెం ట్రై చేద్దామని, ఎక్స్పెరిమెంట్ చేద్దామని చూస్తుంటారు. సో ఆ ఎక్స్పెరిమెంటేషన్ అనేది అడిక్షన్ లాగా మారుతుంటుంది. సో ఈ గంజాయి తీసుకోవడం వల్ల వాళ్ళలో విపరీతమైన మానసిక సమస్యలు, అంటే తొందరగా చిన్న చిన్న వాటికి కూడా చిరాకు రావడము, కోపం రావడం అనేది జరుగుతుంది. సో ఇదే కాకుండా సైకోటిక్ డిజార్డర్స్, స్కిజోఫ్రీనియా అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవడము, ఎవరో చెవులో మాటలు వినిపిస్తున్నాయని, ఎవరో ఏదో తిడుతున్నారని, ఎవరో చేతబడి చేస్తున్నారని, ఎవరో ఫాలో అవుతున్నారని, చంపాలని చూస్తున్నారని వాళ్ళకి ఆ వాయిసెస్ చెప్పడము, లేకపోతే ఆ అనుమానాలు అంటే డెల్యూజన్స్ అనేవి చాలా తీవ్రంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ గంజాయి వల్ల ఇన్ని మానసిక సమస్యలు కూడా ఉంటాయి. సో ఇదే కాకుండా డిప్రెషన్ అనేది మనం చాలా తరచుగా చూస్తుంటాం గంజాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల. కొంతమంది ఎక్కువగా ఈ జాయింట్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు, స్మోక్ చేస్తారు ఈ క్యానబిస్ అనేది. సో అది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ మోటివేషనల్ సిండ్రోమ్ అనేది మనం చూస్తుంటాం. సో ఏ మోటివేషనల్ సిండ్రోమ్లో వాళ్ళలో ఎట్లాంటి మోటివేషన్ ఉండదు. సో ఒక చిన్న వర్క్ చేయాలన్నా ఎక్కువగా కుంగిపోవడము, డిప్రెస్ అయిపోవడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, దేని మీద ఎవరి మీద అంటే వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఈ సిండ్రోమ్లో మనం చూస్తుంటాం. సో ఇదే కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే అడిక్షన్స్ ఉంటాయి. అడిక్షన్ డిజార్డర్స్ అంటే గ్యాంబ్లింగ్, ఎక్కువగా మనీ ఖర్చు పెట్టేయడము, లేకపోతే అంటే ఏదన్నా క్రికెట్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఈ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఇదే కాకుండా స్టాక్స్ కానీ, ఎక్కువగా క్రిప్టో ట్రేడింగ్, ఇవన్నీ వీటిలో ఎక్కువగా గ్యాంబ్లింగ్ అనేది చేస్తుంటారు.
సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. సో గ్యాంబ్లింగ్ అడిక్షన్కి కూడా మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్కి రాగలిగితే ఈ సమస్యలకి మీకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇదే కాకుండా చిన్నపిల్లల్లో ఎక్కువ గేమింగ్ అడిక్షన్, మొబైల్ ఫోన్ అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్ అనేది మనం కామన్గా చూస్తుంటాం. సో ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ వల్ల చాలా ప్రమాదాలు. చిన్న వయసు పిల్లల్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, లేకపోతే ఎక్కువగా చిన్న చిన్న వాటికి కోపం రావడము, వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ లేకపోవడము, సోషల్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా పెరగడము, యాంగ్జైటీ డిజార్డర్స్, ఫోబియాస్, డిప్రెషన్, ఈ సమస్యలు అనేవి చాలా తరచుగా చూస్తుంటాం. సో చిన్న వయసు వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య ఫోన్కి ఎక్కువగా అలవాటు పడుతుంటారు. సో ఈ అలవాటు అనేది కొంచెం మెల్లమెల్లగా తగ్గించుకోగలిగితే చాలా వరకు మనము వేరే మానసిక సమస్యలని తగ్గించవచ్చు అనమాట. సో ఇది ఎట్లా తగ్గించాలంటే మొబైల్ ఫోన్ అడిక్షన్ ఎవ్రీ వీక్ హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ వరకు స్క్రీన్ టైం అనేది మెల్లమెల్లగా తగ్గించుకోగలిగితే, ఒకేసారి తగ్గించుకోలేకపోయినా కూడా మెల్లమెల్లగా ప్రతి వారము ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ స్క్రీన్ టైం అనేది తగ్గించుకోగలిగితే ఆ రిమైనింగ్ టైంలో వాళ్ళు ఏదైనా మంచి బుక్స్ చదువుకోవడము, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఆడుకోగలిగితే, ఇదే కాకుండా ఏమైనా పెయింటింగ్స్ లేకపోతే ఏమైనా మ్యూజిక్ వినడము, ఇవన్నీ కూడా చేయగలిగితే మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది మనము తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.